ఇలా కాల్చుకుని తినాలి. మా తాత పిల్ల ఏంటి? తాటెంక. నా తాటెంక తెల్లగా ఉందా, నీ తాటెంక తెల్లగా ఉందని మొత్తం పిలకలే బేపల ముడ్డి అమ్మ అక్కడ తినకూడదు. బేపల ముడ్డి రాసి ముడ్డి ఒకటి బేపల. నేను ఒక్కదాన్నే పెట్టలేదమ్మా మాట. పూర్వం అలాగే అనివ్వరు తప్పమ్మా, ఏమనుకోకుండా పెద్దలు అలాగే అనివ్వరు. మొత్తానికి తింటే కడుపు నిప్పనో మరి ఏంటో అలాగే అనివ్వరు. ఇలా అది మళ్ళీ చూడు. అయ్యో కుక్క తాతయ్య ఉంటారు. ఎందుకు ఇది ఇలాగా? ఇలా కాల్చుకుని తినాలి. అది కాలుతూ ఉంటే స్మెల్ వేరు, తిరగేస్తా అంతే. బూడిదంటూ కదా. తొక్కలు ఒలిచేసుకుంటాం పోయి చింటూ తీసి ఇది కాలుతూ ఉంటుంది. మధ్యాహ్నం తింటాను. కాలే కొద్దీ తిరిగేస్తూ ఉండాలా? ఒకసారి తిరగెత్తే సరిపోతుంది. ఆల్రెడీ ఒక పక్క కాలిపోయి వాసన తెలిసిపోతుంది కాలి. తాటిపై తాటిపండు చూడ మేలిమై ఉండును, తాటిపండు కదా మేడిపండు. ముట్టుకొని చూడ ఈగలుండును. దీనికి పిలకల ముడ్డి నాకూడదమ్మా అని ఊరు. ఇంతకీ ఇది అనమాట. ఈ మొదలు చప్పగా ఉంటుంది అన్నదాన్ని. దాన్ని ఏమో పెద్దోళ్ళు ఏమని చెప్పారు, అది బేపన ముడ్డి అమ్మా, దాన్ని తినకూడదు. పూర్వం అనేవారు బేపల ముడ్డి అమ్మ అక్కడ తినకూడదు. బేపల ముడ్డి రాసి ముడ్డి ఒకటి బేపల అంటే అనేవారు కదా మేడం. అనేవారు పెద్దోళ్ళు అనేవారు. ఈ పక్కన తినకూడదు బేపల ముడ్డి ఇది అనేవారు. అందుకని ఈ పక్క నుంచి పీకేసేవాళ్ళు. ఇంకా అలా అలా మీరు నలుగురు పిల్లలు కూర్చోడికి నా తాటెంక తెల్లగా ఉందా, నీ తాటెంక తెల్లగా ఉందా అని మొత్తం పిలకలేసి తర్వాత తినేసేవాళ్ళు. అది కూడా కానీ బాగుంది. 3 కాయలు వేయలేదు, మరి 2 కాయలు వేసారు. ఒకటే వేసారు. ఇదే తినేది లేదు కాదు, ట్యాంక్ పక్కన పెట్టిన అవి కూడా వచ్చేసాక ఒకేసారి ఇద్దరు వదిలి చేయాలండి. ఇలా పెట్టి ఇక్కడ కూర్చో. ఆయనకి మణికిని ఆ పువ్వారం తీసిస్తా. ఆ పొత్తు తీసిస్తా. పెద్దరెడ్డి వచ్చాడు, మొదలెట్టేసాడు, చిన్నరెడ్డి వచ్చాడు, ఉన్నది పీకాడు అన్నట్టు మీరు తినండి. నువ్వు తిని అంటారు మీరు. మణి నేను నీ పువ్వారం తింటాం. ఆ చివరంటే తినకండి. అని తెలుసు. అది నేను ఒక్కదాన్నే పెట్టలేదమ్మా మాట. పూర్వం అలాగే అనివ్వరు. మండి వస్తాయి చెప్పమని ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతారు. చెప్పరు మేడం వస్తాయా? 4 కాయలు పడేసిపోరు కాలదాళ్ళు. అంటే ఇది కాలుతా ఉంటే ఎంత వాసన వస్తుంది మణి. పెట్టుబడులు మీ ఏం పెట్టుబడులు లోటు చేయట్లేదు అన్నయ్య. నాకేస్తున్నారు. చప్పడించండి. మా తాత పిల్ల ఏంటి? తాటెంక. ఇదిగో కాదు, మా తాత పిలక పంచదార చిలక అనేదో అనేవారు. ఇదిగో ఇలా అది మళ్ళీ ఇదిగో ఎటువైపు నుంచి తినకూడదు. ఇది వేపన ముడ్డి. ఇది పక్కన తిన్నా. అయ్యి బ్రాహ్మలు తినేస్తారు. తప్పమ్మా, ఏమనుకోకుండా పెద్దలు అలాగే అనివ్వరు. మొత్తానికి తింటే కడుపు నిప్పనో మరి ఏంటో అలాగే అనివ్వరు. బ్రాహ్మలంతా వచ్చేస్తారు వీడియో మీదకి. వాళ్ళకి తెలుసు. వాళ్ళు కాల్చుకుని కుంపటి మీద కాల్చుకునేవారు మణి. ఇలా చైతు కూతురికి ఇచ్చేస్తే, చైతు కూతురికి ఇస్తే చైతు కూర్చో సప్పలిచ్చేస్తారు. ఈ పిల్లలకి చాలా బాగుంటుంది. రేపు పిల్లలకి ఇవ్వండి, శశి కూతురికి ఇద్దరికి. కాల్చిస్తా ఉండండి. వాళ్ళు భలే తెలివైన వాళ్ళు ఇద్దరునే, శశి కూతుళ్ళు ఇద్దరునే. మొన్న వాళ్ళిద్దరు దెబ్బలాటనే ఎవరో చిలక అది
రమేష్ గారు మనవలు గొడవ వినవలసింది. నాకు పొట్టు నవ్వు ఆగలేదు. సముద్రం చేప అంత పెట్టాను. ఇక కొత్తవారు బామ్మకాయ ఏదైనా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎలా చదువుతాడు అని సప్పడించి మరి ఇచ్చిందని నేను పమ్మావిడి శనగ బద్దలు అమ్మిన బద్దలు అన్నీ ఏరుకుని మళ్ళీ భారతం కాకే వచ్చింది. చూడమని ఎంత రుచిగా ఉందో. బాగుంది. ఇలాంటివి తినేవాళ్ళం. ఇప్పుడు ఏమని లేదు పరగట్లో తిరగట్లో అయ్యే అసలు ఎప్పుడు తిని అడగండి. నేను ఒకసారి మణి అసలు అడగట్లేదు. మా అత్తయ్య ఎలా ఉన్నారా? ఆవిడకి ఐస్ క్రీమ్ పార్లర్లోని ఆ కొట్టుల్లోని ఏమేమి అడగాలో తెలిసి నాకు తెలీదు. బాబాయ్ నాకు అడిగికి తెలీదమ్మా బాబా. లేదు మరి ఒకసారి శశి కడుపుతున్నప్పుడు లక్ష కడుపుతున్నప్పుడు వెళ్ళాం కదా, ఆదివారం బజార్లో మూల ఐస్ క్రీమ్ కొట్లేదు. అవునండి. మీ పిల్లలు పైన బన్నం కింద బన్నం పెట్టి మయ్య నెయ్యి పెడతారు కదా, అవి కొనుక్కున్నారు. నాకు అప్పుడు మీరు ఏం తింటారు అది అన్నారు. బర్గర్ ఏమో అవి అటవేరాదు. అంటే మీరు మింగేశారు అది కానీ. ఇదిగోమండి చచ్చిపోతాం నువ్వు చదవండి. గుడ్. మా మావయ్య ఎక్కువ తీసుకెళ్ళిపోతాడు హోటల్. 6,000 అయింది మొన్న. అవి చెప్పానా వాళ్ళ చుట్టాలందరూ అంతే. ఇంటి పిల్లలు కడుపుతున్నప్పుడు పెళ్ళిళ్ళకి వాళ్ళు అలా వచ్చేసి పెద్ద పెద్దవి బుక్ చేస్తారు. శుభ్రంగా వీళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయి మా ఊళ్ళని తీర్థం అంటే వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి వచ్చింది. మరి అడిగితే నేను రూపాయి డబ్బులు ఖర్చు పెట్టాను. వాళ్ళందరూ వీళ్ళు చూసుకుపోతారు. మన పిల్లలు కూడా రూపాయి డబ్బులు ఎప్పుడు పెట్టాను. వాళ్ళు వెళ్ళినప్పుడల్లా మా పిల్లలు చేతిలో పెట్టారు. మీ అన్నం ఏంటి మనైతే పిల్లలు కలిసిపోతారు మరి. వాళ్ళందరూ ఇంకా వీళ్ళు అప్పగారు ఉన్నని చెప్పి తిప్పుకునేవారు. ఇంకా మానేసాడు. ఇంకేమన్నా ఉందా దాన్ని? పళ్ళు దాన్ని కూడా పీకిద్దరు సవరమే దానికి. అది చూడండి సరే వెనకాయ చూపించండి. అమ్మకి చూపి అదిగోండి. అమ్మమ్మ అదిగోండి తినేసాను చెప్పి నేను. అప్పుడు 10 మంది పాలేరులు ఉండేవారు. మా ఊరి గణపతి గారు ఎక్కువ కొట్టుకున్నా ఇచ్చేవారు బోల్పూలు. ఏమ్మా ఇప్పుడు కొబ్బరి బాణం తీసి వాళ్ళే ఉండట్లేదు. మన తీసారు కదా అత్త. కాయలు తీసినప్పుడే ఎవరు ఉండట్లేదు. మళ్ళీ ఉత్తప్పుడు ఎక్కాలి అనిపించుకుంటాడు. అప్పుడు ఏ చెరువు గారు కొబ్బరి కాయలు తీయమన్నా తీసి పెట్టేవారు. నాకు కొబ్బరికాయ 75 తాగేదైతే బొండం. ఇది అసలు చింటూ నువ్వు ఏం తిన్నావే? పోల్ చేసింది అయితే 80. మనం 10 ఇమ్మంటేనే వర్లేదు. ఆహా ఏమి రుచి అయ్య అన్నరామయ్య మరచి తిన్నరామయ్య మరచి తిన్నరామయ్య మరచి. రేపు ఊరింతా రుబ్బేసుకుంటే మడతకి పెట్టండి. మడతని పిలిచి అంటే ఏం చేస్తున్నారండి ఇద్దరు? నే టైం ఎంతైంది? ఏం చేస్తున్నారు? ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ చేస్తారు కట్టింగ్ కట్టకుండా కడతారు.